సీఎం చంద్రబాబు గోబెల్స్ ప్రచారాన్ని ఆపాలని వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు. లడ్డూ కల్తీ జగన్ ప్రభుత్వంలో కాలేదన్నారు. గతంలో విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను టీడీపీ ప్రభుత్వమే కూల్చివేసిందని ఆరోపించారు. నెంబర్ 1 అని నేను ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, విజయవాడ నగరంలో గుళ్ళు కూల్చేసింది ఎవరండి? మీరు కాదా? ద్రాక్షారామంలో శివలింగాన్ని ఛేదించింది మీ వాళ్ళు కాదా? అదేవిధంగా తిరుమలలో ఎన్ని ఘటనలు, ఎంతమంది చనిపోయారు, అవన్నీ చేసింది మీరు కాదా అనేటువంటి దానికి తోడు అన్నవరం ప్రసాదంలో ఎలుకలు తిరుగుతున్నాయి అనేటువంటి అన్నీ కూడా మీ హయాంలో కాదా అనేటువంటి ప్రశ్నిస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుంటే మీరు ఈ పరిపాలన అనేటువంటి ఫెయిల్ అయ్యింది అనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, మా బోటి వాళ్ళపైన దాడులు చేసేటువంటిది కనబడతా ఉంది. అందుకనే చెప్తున్నాం, మీరు తీసుకునేటువంటి ఈ సాంప్రదాయాలకి మారుపేరుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరలా అదే స్థితిలో కొనసాగించడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. తీసుకోకపోయినట్లయితే మీరు రోజుకు ఒక మాట మాట్లాడేటువంటి పద్ధతి మాట్లాడితే సరైనది కాదు. ప్రజానీకం నీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తారు. అందుకే చెప్తున్నాం, మీరు శ్యామలరావు లాంటి వాళ్ళని బదిలీ చేసినా, సింగాల్ని బదిలీ చేసినా, ఇంకోళ్ళని ఏం చేసినా కానీ నిజం నిప్పు లాంటిది, స్పష్టంగా ఉంటుంది. అందుకే సిబిఐ దాంట్లో స్పష్టంగా దీంట్లో క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేయబడి ఉంది అనేటువంటి కారణమే ఇది. దీన్ని బేస్ చేసుకుని మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, తప్పుడు ప్రచారాలు లేపేటువంటి పద్ధతిలో ఉందో, వీటన్నిటిని మానుకోకపోతే ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అనేటువంటి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండో పాయింట్, ఈ డైరెక్ట్గా కూడా ఈ రకంగా చేయగలడు అనేటువంటిది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే దీన్ని కూడా బేస్ చేసుకుంటే, నేను ఎందుకంటే అసత్యపు ప్రచారాన్ని, గోబెల్ ప్రచారాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రజల మనసుల్లో మనోభావాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో మాట్లాడగలిగేటువంటి శక్తి, యుక్తి కళ్ళార్పకుండా మాట్లాడగలిగేటువంటి వాడే చంద్రబాబు నాయుడు. ఆయన విషయం అందరికీ అర్థమైపోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఎవరో అమలు చేయలేకపోతా ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి ఏదైతే చిన్నపిల్లల చదువులు విషయంలో ఫెయిల్ అయ్యాడు అనేటువంటి కనబడుతోంది. ఎక్కడ ఏ జిల్లాలో పట్టుకున్నా కానీ కూడా ఆహారం కల్తీ, నీరు కల్తీ, పిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. ఇదేమంటే మాకేం సంబంధం అండి, ఆఫీసర్లు చూడవలసిందే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే ఇంత తప్పుడు మాటలు మాట్లాడేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇది సరైనటువంటిదా అనేటువంటి కూడా నేను అడుగుతాం. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన మాట్లాడేటువంటి, ఆధారాలు లేకుండా మాట్లాడేటువంటి పద్ధతి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే దక్కింది అని చెప్తున్నాం. అందుకనే రాజకీయాలపైన పట్టు సాధించాలంటే ఏదైనా పని చేయాలా, ప్రజలకు సంబంధించినట్టు చేయాలి. అంతేగాని ఏదో ఒక దాన్ని పట్టుకుని వాడుకుని ఇతరుల పైన నెపం వేసేటువంటి పద్ధతిలో మీరు తీసుకునేటువంటిది సరైనది కాదు అనేటువంటిగా ఈ సందర్భాన్ని కూడా చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో దేవుడి పైన ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే, ప్రతి నెల ఎక్కడ ఒక చోట నుంచి నా ఫ్రెండ్స్, నా యూనివర్సిటీలో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా తిరుపతి వెళ్తాము, టికెట్ ఇప్పించండి, లేకపోతే కానీ ఒక లెటర్ ఏదైనా ఇప్పించండి అని అడిగేటువంటి వాడు. కానీ వాడు ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు ఏంటి అడగట్లేదు, రావట్లేదు, ఏంటంటే ఇంత గందరగోళం జరుగుతూ ఉండి, ఇక్కడ ఇంత ముఖ్యమంత్రి అక్కడ ఏదేదో జరిగిపోతుందంటే ఇక్కడ మేము వచ్చి కూడా అక్కడ చేసేది ఏముంది అనేటువంటి. అంటే తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీశారు అనేటువంటిది నా స్నేహితులు చెప్పినటువంటిది. వాడు రాలేకపోవడానికి కారణం అనేది కూడా నాకు అర్థమవుతా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లెంపలేసుకోండి. ఇప్పటికైనా కానీ సనాతనము, ధర్మము అని చెప్పేటువంటి అంతకుముందేమో నేను కమ్యూనిస్ట్ అనేవాడు, నేను ఎథీస్ట్ అనేవాడు, ఇప్పుడేమైనా సనాతనం అన్నాడు, రేపొద్దున ఏమంటాడో కూడా తెలియనటువంటి పద్ధతిలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారనేటువంటి కూడా కనబడుతూ ఉంది. అందుకని చెప్తాం, ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేట్ మార్చేమంటున్నారు. జంతు కొవ్వుతో పాటు అంటే పామాయిల్ కలిసిందంట. పామాయిల్ కలిసినటువంటి దానిలో డైరెక్ట్గా వచ్చేసి